తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 29 వరకు కొనసాగనున్నట్టు సమాచారం. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. పన్నెండవ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రుల సమావేశం జరిగింది. ఆయా శాఖలకు బడ్జెట్లో నిధుల కేటాయింపులపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈ నెల 19 లేదా 20న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి 3,20,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రీ ఎస్టిమేటెడ్ ప్లాన్, ముందస్తు అంచనా ప్రణాళిక, దీని ముద్దు పేరే బడ్జెట్. అవునంటే కాదని, కాదంటే అవునని సాధారణంగా వాగ్బానాలు, వైరాస్త్రాలు విసురుకునే అధికార ప్రతిపక్షాల మధ్య ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాల మీద వాడి వేడి చర్చలు సాగుతాయో, ప్రజా సమస్యల పరిష్కారం, బడ్జెట్ కేటాయింపుల తీరు ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా ముందస్తుగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కేసీఆర్ నిర్ణయించారు. 6 గ్యారంటీలకు బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా చర్చలో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనపై ప్రభుత్వ తప్పిదాన్ని ఎత్తి చూపాలని తమ తప్పులు కప్పిపుచ్చుకుని విపక్షాలపై విరుచుకుపడుతున్న ప్రభుత్వం కళ్లు తెరిపించేలా బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వాగ్దాటి వినిపించాలని కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం రిపేర్ చేయకపోవడం వల్లే పంటలు ఎండిపోతున్నాయని గొంతెత్తి చాటాలని అన్నారు. రాష్ట్రంలోని వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చి వాటిపై చర్చకు గట్టిగా పట్టుపట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. ఈ ప్రశ్నల పరంపరతో కాంగ్రెస్ సర్కార్ను అసెంబ్లీలో ఉక్కిరిబిక్కిరి చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పాలకులు తమ అస్త్రాలను తాము సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. తాము ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తున్నారు, ఎంత కేటాయింపులు చేస్తుంది, ప్రజల నుంచి ఏ రీతిన ప్రశంసలు పొందుతుంది, అసెంబ్లీలో వివరించాలని కాంగ్రెస్ పెద్దలు తమ సభ్యులకు తెలిపినట్టు సమాచారం. విపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలని చెప్పినట్టు తెలిసింది.